ఆలస్యంగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. నలభై మందికి ఈరోజు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయము అందజేయడం జరుగుతుంది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2721 మందికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. మన ఒక్క మండలంలోనే దాదాపుగా 23,71,00,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా పేద తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఇది ఒక గొప్ప పథకం, ఒక మంచి పథకం. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లి అయితే 1,116,000 రూపాయలు అందిస్తున్నది మన ప్రభుత్వం. ఇవాళ మన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఉద్దేశింపబడినవే. ఇవాళ మనం సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి అని వాళ్ళ ఆకలిని గుర్తించి దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు తినడం లేదు, అవి రుచికరంగా ఉండడం లేదు, అమ్ముకుంటున్నారని భావించి అలా కాకుండా మనం ఇచ్చే రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సన్న బియ్యం, మనం ఇచ్చే బియ్యం వాళ్ళకు ఉపయోగపడాలని ఆలోచించి దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ సన్న బియ్యం పంపిణీ చేయడానికి సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దాదాపు 1,10,00,00,000 కుటుంబాలకు ఈ యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతున్నది అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దానికి తోడుగా మరొక గొప్ప సంక్షేమ పథకాన్ని మధ్యనే మనం ప్రారంభించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఇంటి కళ సాకారం అయితే ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని ఎదురు చూస్తున్న క్రమంలో రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసుకున్నా. వాటి నిర్మాణానికి 22,500 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నది. మన నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరైనాయి. దానికి 175 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా గ్రామాలలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది. 10-11 సంవత్సరాలుగా ఇంటి కొరకు ఎదురు చూసిన పేద ప్రజలు ఇల్లు రాగానే సంబరంగా ఇళ్ళను తొందరగా కట్టుకోవాలనే ఆలోచిస్తున్న ఆశతోని అప్పు చేసి మరి ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభిస్తున్న విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. మొదటి విడత అందరికీ ఇవ్వలేకపోవచ్చు. రాని వాళ్ళు ఆతృత పడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. రెండవ విడతలో అర్హులైన వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు పెడుతున్నారో పేదవాళ్ళు పెడుతున్నారో వాళ్ళకి ఇల్లు తప్పకుండా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సన్న బియ్యంతో పాటు మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యనే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్స్ కావాలని దరఖాస్తు చేస్తున్నారు, ఎవరైతే మార్పులు చేర్పుల కొరకు దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ కూడా మరి ప్రభుత్వ పరంగా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. మొన్ననే రైతులందరికీ కూడా దాదాపు 9 రోజుల లోపే రాష్ట్రంలో ఉన్న దాదాపు 64-65 లక్షల మంది రైతుల ఖాతాలలో 8,600 కోట్ల రూపాయలను రైతు భరోసా రూపంలో పెట్టుబడి కొరకు రైతుల అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే పేద వర్గాల మంచి కోరుకునే ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం రుజువు చేస్తున్నది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుజువు చేస్తున్నారనే విషయాన్ని మీ అందరి దృష్టి తీసుకువస్తూ పేద ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.